మీడియా మెదక్ జిల్లా సమావేశానికి వచ్చినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోషల్ మీడియా అంటే మన పార్టీ వ్యవహారాలు కానీ, మన పార్టీ సిద్ధాంతాలు కానీ, మరి మన ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ, మరి ఏ విధంగా ప్రజలకు చేరవేస్తున్నాం, మరి అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే అబద్ధపు ప్రచారాలు, అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా చాలా ప్రాధాన్యత భూమిక పోషిస్తుంది. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా బీజేపీ చేసే అసత్య ప్రచారాలు వాటి వల్లనే అది అధికారంలోకి వస్తుంది. వాటిని తిప్పికొట్టడంలో మనం వెనుకబడ్డాం. కాబట్టి మనం ఎన్ని పనులు చేసుకున్నా, ప్రజలకు ఎంత సహాయ సహకారాలు అందించినా ప్రభుత్వం తరఫున కానీ, మరి పార్టీ పరంగా కానీ మనం ఏమైనా కార్యక్రమాలు చేసినా వాటిని ముందుకు తీసుకెళ్లకపోవడం సోషల్ మీడియా విఫలమైంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాను బలోపేతం చేసి ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం, అదేవిధంగా మన పార్టీ మరి రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో మరి ఈ రోజు కూడా మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ నిన్ననే రుణమాఫీని కూడా 2వ విడత కూడా మనం మాఫీ చేసినాం, 3వ విడత కూడా మాఫీ చేయబోతున్నాం. దాంట్లో కూడా తప్పులు వెతికి ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూస్తే సాక్షాత్ ఇక్కడి మంత్రి అయినటువంటి హరీష్ రావే ఇక్కడ సమావేశాల్లో ప్రజలను తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ చరిత్రలోనే మొదటిసారిగా దేశంలోనే 2 లక్షల రుణమాఫీ జరిపినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ అన్న ప్రభుత్వం, మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వీటి మీద పూర్తి అవగాహన పెంచుకొని మరి మీ సమావేశానికి ఒక అర్థం తెచ్చి మీడియాలో మీరు ప్రధాన భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మీరు పెంచుతారని ఆశిస్తూ, మరి ఇలాంటి సమావేశాలు మీరు చాలాసార్లు పెట్టుకోండి. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పార్టీ పరంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మా వంతు సహాయ సహకారం అందిస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, సోషల్ మీడియాను బలోపేతం చేయండి. జై కాంగ్రెస్.